ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏసీ పేలి రాత్రికి రాత్రే అందులో పడుకున్నటువంటి 9 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన, సజీవ దహనమైపోయినటువంటి ఘటన ఇప్పుడు ఢిల్లీలో సంచలనంగా మారింది. ప్రాథమికంగా అనుమానిస్తున్నారు పోలీసులు ఏసీ పేలడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో అందరూ నిద్రలో ఉన్నారు, డీప్ స్లీప్లో ఉన్నారు. కానీ వారికి తెలీదు ఈ అగ్నే వారిని దహించుకుపోతుందని చెప్పేసి. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3:49 50 నిమిషాలు 4 గంటల పరిధిగా ఇంచుమించుగా ఒక్కసారిగా మంటలు ఆ భవనానికి వ్యాపించి పూర్తిగా వారు డీప్ స్లీప్లో ఉన్నటువంటి సందర్భంలోనే వారిని ఆ నిద్రలోనే సజీవ దహనం చేసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికీ ఘటనలో. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేసి పలువురిని కాపాడారు. ఇప్పటికీ అక్కడ 10 మందికి పైగా అందులో నుంచి సురక్షితంగా బయటకు తీసి వారిని ఆసుపత్రికి పంపించారు. అధికారుల వివరాల ప్రకారము ఉదయం సుమారు 3:48 సమయంలో ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చింది. వివేక్ విహార్ పోలీస్ స్టేషన్కు ఫోన్ కాల్ అందగానే పోలీసు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ సమయంలో భవనంలోని 2వ, 3వ, 4వ అంతస్తులలో మంటలు తీవ్రంగా వ్యాపించి ఉండడం గమనించారు. మంటల తీవ్రత కారణంగా భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం కష్టసాధ్యంగా మారింది. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి మొత్తం 12 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి చివరకు ఉదయం 8 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో భవనంలో చిక్కుకున్నటువంటి 10 నుంచి 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వీరిలో స్వల్ప గాయాలు పొందిన 2 సమీపంలోని గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే మంటల తీవ్రత కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రస్తుతానికి పోలీసులు నిర్ధారించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మృతదేహాలు భవనంలోని వివిధ అంతస్తుల నుంచి వెలికి తీశారు. ఇంకెక్కడైనా భవనంలో ఎక్కడైనా బయటికి రానటువంటి ప్రాంతంలో అక్కడ చిక్కుకొని ఉన్నాయా, అక్కడ ఎవరైనా చనిపోయి ఉన్నారా అనేటువంటి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటి అంతస్తు నుంచి 1 మృతదేహం, 2వ అంతస్తు నుంచి 5 మృతదేహాలు మెట్ల ప్రాంతంలో, అంటే వారు తప్పించుకోవడానికి చూడండి పాపం ఈ మంటల సమయంలో వారు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఆ మెట్ల ప్రాంతం నుంచి పరిగెత్తేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది. అందుకే ఆ అర్ధరాత్రి పూట తెల్లవారుజామున ఆ మెట్ల వద్ద కూడా 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. అంటే ఆ సమయంలో వారి ప్రాణాలని కాపాడుకోవడానికి ఎంత తల్లడిల్లిపోయారో అర్థం చేసుకోవచ్చు. మృతుల గుర్తింపు ఇంకా సాధ్యం కాలేదని, దీనికి DNA పరీక్షలు అవసరమంటూ కూడా తెలిపారు. ఏదేమైనా అక్కడ ఏసీ పేలుడు కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే సమ్మర్ నడుస్తుంది, ఇప్పుడు చాలామంది ఏసీలు వినియోగించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. నాన్ స్టాప్గా ప్రతి ఇళ్లలో కూడా చాలా వరకు ఏసీల రన్నింగ్ అనేది కరెంటులో హెచ్చుతగ్గులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఈ కారణం చేత నాన్ స్టాప్గా నడిచేటువంటి ఏసీలలో కొన్ని పాత ఏసీలు ఉండడం వల్లనో, లేకుంటే ఆ ఏసీలకు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం కారణంగానో, లేకుంటే పట్టించుకోకపోవడం కారణంగానో, కంప్రెసర్ హీట్ ఎక్కడం కారణంగానో, ఏదేమైనా కానీ ఈ మధ్యకాలంలో ఏసీల నుంచి మంటలు పేలిపోతున్నటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. అందులో నుంచి మంటలు వస్తున్నటువంటి సందర్భాన్ని, పేలిపోయేటువంటి సందర్భాన్ని, అలాంటి ఆ యొక్క కంప్రెసర్ హీట్ అవ్వడం కారణంగానే ఆ ఏసీలో మంటలు వ్యాపించి, అది కూడా నిద్రలో ఉన్నారు కాబట్టి ఎవరు ఆ మంటల రంగాన్ని డే టైంలో అయితే ఒకసారిగా ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఏదైనా మంటలు కానీ దానికి సంబంధించిన పేలుడు శబ్దాలు విన్నా కూడా వెంటనే అలర్ట్ అయిపోయి దాన్ని ఆఫ్ చేసి వెంటనే దాన్ని కేబుల్స్ అన్ని కట్ చేసి దాన్ని అక్కడికి కంట్రోల్ చేస్తారు. కానీ నిద్రలో ఉన్నారు, అది కూడా ఎర్లీ మార్నింగ్ 3:30, 3:40, 50 మధ్యలో టైం కాబట్టి ఖచ్చితంగా చాలా డీప్ స్లీప్లో ఉంటారు. ఎవరు గమనించేటువంటి పరిస్థితి ఉండదు. అది పేలుడు అయినా కూడా, ఇంకా షార్ట్ సర్క్యూట్ అయినా, ఇంకేదైనా కానీ దానివల్ల ఆ మంటలు పేలిన తర్వాత ఆ ఇంటికి అంటుకునే వరకు కూడా ఎవరికి గుర్తించలేనటువంటి పరిస్థితి. అందరూ నిద్రలో ఉన్నారు కాబట్టి అది కాస్త క్రమక్రమంగా మొత్తానికి వ్యాపించి ఇంట్లో వారు నిద్ర లేచే లోపే, మేలుకునే లోపే వారు తప్పించుకోలేనటువంటి విధంగా దట్టమైనటువంటి మంటలు ఇంటి చుట్టూ వ్యాపించడం జరిగింది. దీంతో ఆ ఇంట్లో ఊపిరాడక పొగ
పొగతో ఊపిరాడక చనిపోయిన వారు ఉన్నారు. మంటలకు అగ్నికి ఆహుతై కాలిపోయినటువంటి వారు ఉన్నారు. దాంట్లో కొంతమంది తప్పించుకోవడానికి మెట్ల మార్గాన్ని అనుసరించి అక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా కూడా అప్పటికి మొదటి అంతస్తులో మంటలు, రెండవ అంతస్తులో మంటలు, మూడవ అంతస్తు దాకా పాకాయి కాబట్టి వారు తప్పించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరగడమే అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇది ఏసీ పేలుడు కారణంగా జరిగిందనేటువంటి అనుమానాలు ఇప్పుడు అక్కడ రేకెత్తిస్తుండడంతో ఏసీ వాడకం పైన కూడా చర్చ కొనసాగుతుంది. ఏసీకి షార్ట్ సర్క్యూట్ కారణం అవ్వడం వల్ల ఈ మంటలు వచ్చాయా, లేకుంటే ఏసీ వినియోగం ఎక్కువ అవ్వడం వల్ల దాంట్లో పేలుడు సంభవించిందా, లేకుంటే ఇంకేదైనా కారణం ఈ యొక్క అగ్ని ప్రమాదానికి ఉందా అనేది పూర్తి స్థాయిలో అధికారికంగా రావాల్సి ఉంది. కానీ ప్రాథమికంగా అనుమానిస్తున్న దాని ప్రకారం అయితే ఆ మంటలు వ్యాపించినటువంటి ప్రాంతం వద్ద ఏసీ ఉండడం, కంప్రెసర్ ఉండడం, ఆ ప్రాంతంలోనే ఈ యొక్క మంటలు మొదలైనట్టుగా భావిస్తున్నారు. కాబట్టి ఇది ఏసీ పేలుడు కారణంగా వచ్చినటువంటి మంటలే అనేటువంటి అనుమానం కలుగుతుంది. దీనికి సంబంధించి నిర్ధారణ కూడా చేస్తున్నారు, దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. ఏదేమైనా ఈ వార్త మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. రాత్రి పొద్దంతా ఎండలకు భరించలేక రాత్రి ఆ ఏసీ వేసుకొని చల్లదనంలో పడుకొని నిద్రించి ఉదయం లేచి తమ తమ పనులకు పోదామనుకున్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక లాంటి వార్తగా మారిపోయినటువంటి సందర్భం ఉంది. రాత్రి ఏసీ పడుకుంటే కూడా ఆ నిద్రలోనే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో అనేటువంటి ఒక భయాందోళన అయితే ఇప్పుడు ఈ ఘటనతోటి బయటకు వచ్చింది.